మాట్లాడండి. ఓకే పిల్లలు, మనం అందరం ఇప్పుడు ఏం చేసినాం? మనం ఉగాది పచ్చడి చేసే విధానం నేర్చుకున్నారు కదా. ఓకే, అందరికి మళ్ళొక్కసారి ఉగాది శుభాకాంక్షలు చెప్తూ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పచ్చడిని స్వామివారికి నైవేద్యంగా పెట్టి మన ఇంట్లో అందరికి ఉగాది పచ్చడి ఇద్దాం. తర్వాత మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఉగాది పచ్చడి ఇద్దాం. మనం చెప్పండి అందరికి ఒకసారి హ్యాపీ ఉగాది. పిల్లలు జై శ్రీరామ్. ఉగాది శుభాకాంక్షలు అందరికి. మీ అందరికి ఇష్టమైనటువంటి మరొక స్పెషల్ గోంగూర పులిహోర తీసుకొచ్చిన, తిందామా? ఓకే, మీ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. గౌనీ వంశం తరఫున ప్రపంచంలో ఉండే నడుస్తున్నటువంటి యుద్ధం ఆగిపోవాలని, ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి కూడా నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఎలాంటి వ్యాధులు కానీ, ఆటంకాలు కానీ, విపత్తులు కానీ ఏవి జరగకూడదని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని, అన్ని దేశాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టేక్ ద పచ్చడి.